హరి ఓం. తేదీ 3/5/25 శనివారము. ఈరోజు గీతాపఠనము శ్లోకము కార్యక్రమంలో 12వ అధ్యాయం నుండి 19-20 శ్లోకాలు నేర్పడము జరిగింది. ఈరోజుతో 12వ అధ్యాయము ముగుస్తుంది. 19వ శ్లోకము 4 చరణాలుగా విభజించుకొని ఒక్కొక్క చరణము 3 సార్లు చెప్పుకుందాము. తుల్య నిందాస్తుతిర్మౌనే తుల్య నిందాస్తుతిర్మౌనే తుల్య నిందాస్తుతిర్మౌనే. రెండవ చరణం. సంతుష్టో ఏన కేనచిత్ సంతుష్టో ఏన కేనచిత్ సంతుష్టో ఏన కేనచిత్. మూడవ చరణం. అనికేతః స్థిరమతిః అనికేతః స్థిరమతిః అనికేతః స్థిరమతిః. నాలుగవ చరణం. భక్తిమాన్ మే ప్రియో నరః భక్తిమాన్ మే ప్రియో నరః భక్తిమాన్ మే ప్రియో నరః. ఇప్పుడు ఈ శ్లోకాన్ని 2 చరణాలుగా విభజించుకొని మొదటి లైన్ 3 సార్లు. తుల్య నిందాస్తుతిర్మౌనే సంతుష్టో ఏన కేనచిత్ తుల్య నిందాస్తుతిర్మౌనే సంతుష్టో ఏన కేనచిత్ తుల్య నిందాస్తుతిర్మౌనే సంతుష్టో ఏన కేనచిత్. రెండవ లైను 3 సార్లు. అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. ఇప్పుడు ఈ శ్లోకము పూర్తిగా 3 సార్లు. తుల్య నిందాస్తుతిర్మౌనే సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః తుల్య నిందాస్తుతిర్మౌనే సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః తుల్య నిందాస్తుతిర్మౌనే సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. ఏ విధంగా శ్లోకాన్ని చూస్తూ పఠించాలి. గోపాలకృష్ణ భగవానికి జై.